మనసు లేని జంతువులకి, మనసున్న మానవుడికి చాలా డిఫరెన్స్‌లు ఉన్నాయి. ఒక్కొక్క జంతువుకి, ఒక్కొక్క జీవికి కూడా కొన్ని సహజ శక్తులు ఇవ్వబడ్డాయి ప్రకృతి చేత. మనం ఇదివరకు తెలుసుకున్నాం. అండమాన్‌లోని అక్కడ సునామీ వస్తుందని తెలిస్తే ఈ మూర్ఖ జనం ఏం చేశారంటే సముద్రం వెనక్కి వెళ్ళిపోయిందంట. వీళ్ళంతా ఆశ్చర్యపోయి వెనక్కి వెళ్ళిపోయిందే అని చెప్పి నువ్వు ఆ లోపలికి వెళ్ళిపోయారంట. ఎక్కడి వరకు వెళ్ళిందని చూడడానికి. ఈడ చివరికి వెళ్ళే లోపల అది మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఎంత తెలివైనోడు చూడండి. కానీ అక్కడున్న పశువులు, జంతువులు ఇవన్నీ కొండలెక్కేసినాయి. ఎంత విచిత్రం చూడండి. ఆహా! ఎంత మేధావు మానవుడు. పిచ్చోడు. మరి వాటికి ముందుగానే దాన్ని గ్రహించే శక్తి ఉన్నాయి వాటికి. తెలివైన మానవుడు అనుకునే మానవుడికి మటుకు ఆ తెలివితేటలు లేవు. మీరు కావాలంటే చూడండి. ఎక్కడైనా పెద్ద హత్య కానీ, పెద్ద దొంగతనం కానీ, దోపిడీ కానీ జరిగితే పోలీసులు ఏం చేస్తారు? కుక్కల్ని తీసుకొస్తారు. అవి ఏం చేస్తాయంటే అట్ల వాసన చూసి వాడు ఎక్కడికెళ్ళాడో అక్కడికెళ్ళిపోతాడు. మరి అవి చూసి వెళ్ళినయి కదా! ఈడు చూసి వెళ్ళొచ్చుగా. ఎందుకెళ్ళడు? ఏమండి? ఒక్కొక్క ఇంద్రియ శక్తి కలిగినటువంటి జంతువులకి అన్ని రకాల శక్తులు ఇవ్వబడితే, ఇన్ని రకాల ఇంద్రియాలు ఇవ్వబడినటువంటి మానవుడికి ఎన్ని రకాల శక్తులు ఉండాలి చెప్పండి. పిచ్చి మానవుడు ధ్యానం చేయడు. మళ్ళా ఎంతసేపు తినకూడని మాంసం తింటాడు. తాగకూడని సృష్టి విరుద్ధమైన ఏంటి తాగుతున్నాడు? సారా, సురాపానం తాగి వీడికున్న శక్తులన్నీ పోగొట్టుకున్నాడు. మళ్ళీ తెలివైనోడు అంటాడు. వీడి మొహం తెలివి. అంత తెలివైనోడు అయితే వాడు దేహమా? కాదు. మరి ఎవరాడు? ఆత్మ. ఆత్మ అయి ఉండి కూడా దేహం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మళ్ళాంటి వాళ్ళు నువ్వు దేహం కాదురా ఆత్మ అని చెప్తే వింటారా? నువ్వెవడు చెప్పడానికి అంటారు. పోలేరా బాబు, నెల 3 రోజులే కదా ఇక్కడికి రారా అంటే, అబ్బే మొన్న వచ్చాడండి ఇక్కడ ఏదో పెద్ద పండితుడు అయిపోయినాడు. మీ శక్తులు మీకు రావాలి అంటే సహజ శక్తులు మధ్యలో ఉన్నటువంటి మనసు శూన్యం కావాల్సిందే. ఆ స్థాయిలో మీ సాధన ఉండాలి.